సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను వేగంగా పరిష్కరించేందుకు ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వాయిస్ ఆఫ్ సిటిజన్స్ అనే ప్రత్యేక వెబ్సైట్ను ఆయన అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు తమ సమస్యపై ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసిన కేవలం 24 గంటల్లోనే పరిష్కారం చూపేలా ఈ సరికొత్త వ్యవస్థను డిజైన్ చేశారు. బాధితుడు కంప్లైంట్ ఇచ్చిన నాటి నుంచి సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు ఎమ్మెల్యే కార్యాలయమే నేరుగా దీనిని మానిటరింగ్ చేస్తుందంటున్న ఎమ్మెల్యే వెంకట ప్రసాద్తో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. వాయిస్ ఆఫ్ సిటిజన్ ప్రజల సమస్య ఎమ్మెల్యే బాధ్యతగా తీసుకొని ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఒక యాప్ని క్రియేట్ చేసి ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఒక యాప్ని క్రియేట్ చేసి ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యాప్ గురించి ఎమ్మెల్యే గారి దగ్గర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక వినూత్న రీతిలో మీరు యాప్కి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా మీరు ఎలా ప్రజల సమస్యలను పరిష్కరించబోతారు? మామూలుగా ప్రజా జీవితంలో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, ప్రజాప్రతినిధి ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద స్పందించాల్సినటువంటి బాధ్యత, ప్రజా సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉండే వ్యక్తుల మీద ఉంటుంది, నాయకుల మీద ఉంటుంది. అందులో భాగంగానే సమస్యలు అనేది నిరంతరం, అది మేము దీంతోనే 100% అవుతుందనేది ఉండదు. రేపు కొత్త సమస్య కూడా రావచ్చు. దాన్ని పరిష్కారం కూడా చూపాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో పార్టీల మీద, నాయకుల మీదే ఉంది. అందుకు అనుగుణంగానే మా ఆలోచనలు నిరంతరము ప్రజా దర్బారు కావచ్చు, ప్రజాక్షేత్రంలో సంచరించేటువంటి మాకు కావచ్చు, గమనించినప్పుడు ముఖ్యమంత్రి గారు పీజీఆర్ఎస్ అద్భుతంగా ప్రజల్లో మన్ననలు పొందుతోంది. దీనికి మరిన్ని మెరుగులు దిద్ది ఇంకా బెటర్గా రీచ్ అవుట్ అయ్యేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ రీచ్ అవుట్ కాగలిగితే ఇంకొంచెం ఫలితాలు, మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. మెరుగైనటువంటి ఆదరణ పార్టీకి కావచ్చు, నాయకులుగా మాకు కావచ్చు, మా ప్రభుత్వానికి కావచ్చు ఉంటుందనేదే మా ఆలోచన. ఈ ఫిర్యాదుదారుడు తెలుగులోనే చెప్పితే పర్వాలేదు, తెలుగు కాకుండా తమిళ్లో చెప్పినా, మలయాళంలో చెప్పినా, లేదంటే ఉర్దూలో చెప్పినా, మరాఠీలో చెప్పినా దాన్ని తర్జుమా చేసుకొని డాష్బోర్డ్లో ఇంగ్లీషు, తెలుగులో కన్వర్ట్ చేసి టికెట్ రైజ్ చేసి సంబంధిత అధికారులకు చేరవేసేటువంటి కార్యక్రమం మళ్ళీ మా కాల్ సెంటర్ నుంచి దాన్ని ఫాలోఅప్ చేసి, పర్సూ చేసి, రిజాల్వ్ చేసి మళ్ళీ కేఎస్ఎస్ మెంబర్కి ఇన్ఫామ్ చేసి ఆయన ద్వారానే ఆ సమస్యని పరిష్కారం చూపించేసి వాళ్ళ ఇంటికి చేరవేసేటువంటి ఒక ఆలోచన విధానంతోనే ఇది రూపకల్పన చేసినామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, సాధారణంగా ప్రభుత్వం నిర్వహించేటువంటి సోమవారం పీజీఆర్ఎస్లో దాదాపుగా ఒక వ్యక్తి ఫిర్యాదు తీసుకొని 10 సార్లు 20 సార్లు వెళ్ళినప్పుడు కూడా ఇప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్యల పరిష్కారం కాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుతం మీరు సృష్టించినటువంటి యొక్క సిటిజన్ వాయిస్ ఆఫ్ సిటిజన్ యాప్ ఏ విధంగా పనిచేయబోతుంది? ఎన్ని గంటల్లో వాళ్ళ సమస్య పరిష్కారం కాబోతుంది? మీరు అద్భుతమైన ప్రశ్న చేసిన, ఇది వాస్తవం మీరు మాట్లాడింది. పీజీఆర్ఎస్లో మేము రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాం. దాన్ని డేటా కలెక్ట్ చేసి అధికారులు పైకి ఎస్కలేట్ చేస్తున్నారు. దానికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేసినది కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి, పీజీఆర్ఎస్ టీంకి పెట్టింది. ఇది రాష్ట్రం ఒక యూనిట్గా పెట్టినటువంటి పరిస్థితి. దీంట్లో అకౌంటబిలిటీ అనేది కొద్ది వరకు ఎవరిని పోయి అడగాలని వాళ్ళు అడగలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ఫిర్యాదు ఎమ్మెల్యేకి ఇచ్చింటారు, లేదంటే ఎవరో లోకల్ లీడర్స్కి ఇచ్చింటారు, లేదంటే అధికారికి ఇచ్చింటారు, వాళ్ళ దగ్గరికి పోలేరు. కాబట్టి ఎన్నికల్లో 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుక్కునే మేము, అందరికంటే ఎక్కువ జవాబుదారీగా ఉండాల్సినటువంటి మేము ఆ జవాబుదారీతనం తీసుకుంటున్నాం. అకౌంటబిలిటీ పరిష్కారం చేయాలనే పట్టుదలతోనే అకౌంటబిలిటీ కూడా లోకల్ లీడర్కు ఫిక్స్ అవ్వాలనే ఆలోచనతోనే ఎమ్మెల్యే దగ్గర నుంచి కేఎస్ఎస్ వరకు అందరూ కూడా ప్రజల కోసం పనిచేయాలనే విధానాన్ని సృష్టించాలా. పార్టీలో ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇవ్వాలా, నాయకత్వం రావాలా, జవాబుదారీగా ప్రజలకు బతకాలనే ఒక ఆలోచన విధానంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. సార్, గత ప్రభుత్వ హయాంలో రీసర్వేలో చేసినటువంటి కొన్ని తప్పిదాల వలన ప్రైవేట్ భూములు కూడా ప్రభుత్వ భూములుగా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసము ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ సమస్య పరిష్కారం కొరకు ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్ ఏ విధంగా పనిచేయబోతుంది అంటే, ఈ యొక్క ఇంకా కొన్ని అంశాలు ఏమంటే, భూ కబ్జాలు కూడా అధికార పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ వర్గాలు ఒకవేళ ఉంటే గిన వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీకు ఒకటి చెప్తాను. ఈ నియోజకవర్గంలో మొన్న 2-3 ఆరోపణలు మా మీద వచ్చినాయి. ఎంక్వైరీకి ఇచ్చినాం మేము, అది హార్డ్ కాపీ రూపేణ ఇచ్చినాం. అధికార పార్టీ మీద వచ్చినా, ఇంకోరి మీద వచ్చినా మళ్ళీ దానికి మేమే సంబంధిత అధికారులకు ఎంక్వైరీ చేయమని అడిగినాం. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది వాస్తవ రూపంలో నిజంగా అక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడినా, లేదంటే మోసం జరిగినా, లేదంటే తప్పుడు విధానాలతో తప్పు పని చేసినా
దాని మీద వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఏదైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఫిర్యాదుదారుడే ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలా, లేదంటే మొబైల్ లేని వ్యక్తులు కూడా ఆ సంబంధిత వ్యక్తి ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఆ సంబంధిత వ్యక్తికి ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? దీనికి యాపే అవసరం లేదు, మేము టోల్ ఫ్రీ నెంబర్సే ఇస్తున్నాం. టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినటువంటి వ్యక్తి అతని వివరాలు చెప్పితే, ఒకవేళ ఆయనకు ఫోన్ లేకపోతే ఆయన అడ్రస్ చెప్పినా ఆయన అడ్రస్కు మా కేఎస్ఎస్ మెంబరే పోతాడు. మేము పార్టీ స్ట్రక్చర్లోనే పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కదిరి నియోజకవర్గ ప్రజల కోసం వినూత్న రీతిలో పనిచేస్తూ ఉన్నారు. అయితే నిరుద్యోగ సమస్య కూడా కదిరి నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు నియోజకవర్గ ప్రజలు నిరుద్యోగుల కొరకు ఏమైనా స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? 100% 2026 అనేది మేము ఒక బెంచ్ మార్క్ కింద పెట్టుకున్నాం. ఈ 2026లోనే గతంలో కూడా చెప్పిన, మీరు అడిగిన ఈరోజు ప్రశ్న అడిగినారని కాదు, మేము చేయాల్సినటువంటి అభివృద్ధి కానీ ఇండస్ట్రియల్ సెక్టర్లో దీన్ని ఒక ఇండస్ట్రియల్ పార్క్ని కానీ అంత్యస్థాయిలో టూరిజం హబ్ని కానీ గ్రౌండింగ్ చేసి తీరుతాం 26 డిసెంబర్ లోపు. ఇది ఛాలెంజ్కి తీసుకున్నాం మేము, ఎక్కడ కూడా వెనకపోవడం లేదు. తద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే ఉన్నాం. ఇంకా మెరుగైనటువంటి ఉపాధి కల్పించాలని ఉన్నాం. కేవలం సోలార్లో ఉద్యోగాలు కాదు, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు చేసే ఆలోచనలో ఉన్నాం. దానికి ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయి. 26 డిసెంబర్ లోపల దాన్ని గ్రౌండింగ్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంటి వెంకటప్రసాద్ గారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం వినూత్న రీతిలో ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన దీంతో పాటు నిరుద్యోగ సమస్యను కూడా తీర్చేందుకు అనేక రకాలుగా కృషి చేస్తూ కదిరి నియోజకవర్గ ప్రజలకు అనేక రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, అనంతపురం నుంచి రాజు.